నేను చికెన్ కర్రీ వండిన ప్రతిసారి నాకొక డౌట్ అయితే వస్తది. ఆయిల్ అయితే నేను కేజీ చికెన్‌కి మొయినంగానే పోసాను. మరీ ఎక్కువ పోయలేదు, మరీ తక్కువ పోయలేదు. సరిపడా పోసాననమాట. ఇంకిప్పుడు ఇట్లా పోసాను గదా! నేను చికెన్ కర్రీ మొత్తం వండిన తర్వాత నూనె పోసేసినట్టు పైకొచ్చిద్ది. ఎందుకనో అర్థం గాదు నాకు. నాకే ఇలా అవుతుందా? లేతే అందరికి ఇలాగే ఉండిద్దా? చికెన్ వండినోళ్ళందరికీ అనిపిచ్చిద్ది. ఎందుకనో తెలీదు. ఒకవేళ అందులో ఉన్న కొవ్వుంటది గదా! చికెన్‌కి ఒక్కొక్కసారి వచ్చిద్ది కండకి. అదేమన్నా కరిగి అట్లా అయ్యిద్దా అనిపిస్తుంది. అసలకి రాను రాను నాకట్లా ఆయిల్ పైకొస్తుంటే అసలు చికెన్ మీద ఇంట్రెస్టే పోతుందనమాట. అంటే తినాలని చెప్పి. నేను అందుట్లో చికెన్‌ని సెపరేట్‌గా ఉడికిచ్చాను. ఉడికిచ్చే ఇందులో వేశాను. అట్లా అన్నా దాని మీద ఉన్న ఇది పోయిద్ది, కొవ్వు పోయిద్దేమో అని చెప్పేసి కరిగి. అయినా గానీ ఏందో కూర వండిన తర్వాత ఆయిల్ మొత్తం అసలకి ఎంత చూడండి ఎట్లా వచ్చేసిందో. నాకెట్లా అనిపిస్తుందంటే నా ఫీలింగు నేనేదో ఒక పావు కేజీ ఆయిల్ కర్రీలో పోసేసినట్టు అనిపిస్తుందనమాట. మళ్ళీ కొంచెమే నేను పోసింది. ఇంక తినేటప్పుడు కూడా అసలకి ప్లేట్‌లో నూనె నూనె వచ్చింది. అట్లా అని చెప్పి ఇంకా కూరకి మరీ నూనె 1, 2 స్పూన్లు పోసినా గానీ కూర బాగోదు. ఎందుకంటే నాన్ వెజ్ కాబట్టి.